హే గాయ్స్, ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఉప్మా ఎందుకు అనుకుంటున్నారా? నా కొడుకు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు ఏం తినలేదన్నమాట పెద్దగా ఫుడ్. ఇంకా సర్లే ఉప్మా అన్న ట్రై చేద్దాం, తింటాడేమో అని చెప్పి పెట్టాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఫస్ట్ పెట్టేటప్పుడు అయితే తినడు అనమాట ఏదైనా. అంటే ఈ మధ్య బాగాలేదు, అప్పటి నుంచి ఏది పెట్టినా అసలు తినట్లేదు నార్మల్గానే. ఇంకా అలా మారం చేస్తాడనమాట. మారం చేస్తాడు, కొంచెం టేస్ట్ చేశాడు, తర్వాత నోరు తెరిచాడు. తెరిచి తిన్నాడు అనమాట. ఎలాగోలా తిన్నాడు. కాకపోతే మా వాడు పెద్ద ఆట, ఈ మధ్య ఆట అయిపోయింది. నేను ఒకవైపు నేను పెడతానికి వస్తుంటే వెనక్కి పరిగెడతాడు అనమాట. అటు సైడ్ వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అట్లా చేస్తున్నాడు అనమాట. చూడండి, నా తిప్పలు మామూలుగా ఉండవు. వీడికి పెట్టడానికి ఒక్క స్పూన్ పెట్టడానికి నా తిప్పలు పెడతాడు నాకు. చూడండి ఎన్ని మిల్కులు తిరిగిపోతాడు, అసలు చేతికి దొరకడు అనమాట, అస్సలు దొరకడు. ఎలాగోలా అయితే మొత్తానికైతే తిన్నాడు. అలా నోరు తెరుస్తాడనమాట. ఇంకా కొంచెం పర్లేదు అనిపించింది. కాకపోతే బొంబాయి రవ్వ ఉప్మా పెట్టకూడదు అంటున్నారు, నిజమేనా? కామెంట్ చేయండి, నాకు కామెంట్స్ చెప్పండి అసలు మంచిదా కాదా అని. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే 100% నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్.